ఫిబ్రవరి 1 కుంభమేళా ప్రయాణం ఫ్రెండ్స్ మాది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి కుంభమేళా ప్రయాణం చేయడం జరిగింది. కరెక్ట్గా 7 రోజులు మా జర్నీ. ఈ 7 రోజుల జర్నీలో మేము ఎక్కడెక్కడ ఆగాం, మా డైలీ షెడ్యూల్ ఏంటి, ఏ రూమ్స్ ఎక్కడ స్టే చేసాం, ఎంత బడ్జెట్ లో అయ్యింది, అలాంటి డీటెయిల్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అందువల్ల ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి ఏలూరు నుంచి ప్రయాగరాజ్ 1400 కిలోమీటర్ల ఫ్రెండ్స్ సుమారుగా. అయితే మేమేంటంటే హైదరాబాద్ నుంచి కాకుండా ఇటు ఖమ్మం, వరంగల్ మీదుగా అయితే మాకు కొద్దిగా రూట్ తగ్గుతుంది. నెక్స్ట్ టోల్ గేట్లు కూడా తగ్గుతాయని ఖమ్మం, వరంగల్ మీదుగా రామగుండం వరకు వెళ్ళి రామగుండం నుంచి మహారాష్ట్ర టచ్ చేసుకుని అటు మధ్యప్రదేశ్ వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ డే మాది 700 కిలోమీటర్ల సుమారు జర్నీ. ఆ నైట్ నాగపూర్ స్టే ఫ్రెండ్స్. నాగపూర్లో రూమ్ రెంట్ అయితే 2000కి మంచి హోటలే దొరికింది. ఇక ఉదయం 6 గంటలకి మళ్ళీ బయలుదేరి ఎదురుగా బ్రేక్ఫాస్ట్ పోహా అంటారు, అది 30 రూపాయల్లో మంచి బ్రేక్ఫాస్ట్ దొరికేసింది. అటు సైడ్ వెళ్ళే కొద్దీ మనకలాగా ఇడ్లీ పెసరట్లు దొరకవు. ఇక నాగపూర్ నుంచి మాత్రం బాగా యాత్రికుల రద్దీ కనబడిపోయింది ఫ్రెండ్స్. కుంభమేళా హడావుడంతా కనబడిపోయింది. భలే సరదా అనిపించింది. సిఎన్జి స్టేషన్స్ లో మాత్రం కొద్దిగా వెయిటింగ్ అయినా సరే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. ఎంతో కొంత బడ్జెట్ లో వెళ్దామన్న సరదా కొద్దీ సిఎన్జి ఎక్కించుకుని వెళ్ళాము. సాయంకాలం 7 గంటలకి ప్రయాగరాజ్ ఆరావళి ఘాట్, అంటే సంగమం ఘాట్ కన్నా యువతలో వచ్చే ఘాట్ అనమాట. ఆరావళి ఘాట్ లో కార్ పార్కింగ్ స్టార్టింగ్ లోనే పెట్టేసాం. మేము దిగేసరికి 7:30 ఆ టైం అయింది. లోపల దాకా వెళ్లకుండా ఫస్ట్ పార్కింగ్ లోనే పెట్టేసాం. ఎందుకంటే మా ప్లాన్ ఏంటంటే రాత్రి 12 దాటితే 3వ తారీఖు వస్తుంది. వసంత పంచమ వద్ది జనాలు రష్ బాగా పెరిగిపోద్ది. మార్నింగ్ నుంచి మేము ఎంత టైర్డ్ అయినా స్నానాలు చేసేసరికి ఎంతో ఫ్రెష్ అయిపోయాం. గంగా వాటర్ తీసుకుని ఇంకా కాశీ ప్రయాణం చూసాం ఫ్రెండ్స్. కానీ కాశీకి వెళ్ళడానికి అయితే ప్రయాగరాజ్ వంతెన మించి అయితే రూట్ లేదు. బిజాపూర్ వైపు ఒక రోడ్డు చూపించింది, అది 140 km వచ్చింది సుమారు. ఇంక మా ప్రయాణం అటు మొదలైంది నైట్కి. ఎందుకంటే ప్రయాగరాజ్ లో స్టే చేస్తే వసంత పంచమికి జనాలు ఎక్కువైపోతే, క్రౌడ్ ఎక్కువైపోతే మళ్ళీ బయట పడలేమని చెప్పి నైట్ బయలుదేరిపోయాం. 1 గంట వరకు ట్రై చేసి పక్క డాబాల్లో బెడ్స్ ఉన్నాయి, 50 రూపాయలు చెప్పిన బెడ్స్ తీసుకుని హాయిగా పడుకుండిపోయాం ఫ్రెండ్స్. ఇక డే 3న మా జర్నీ స్టార్ట్ అయింది. కాశీ క్షేత్రాన్ని చేరుకునేసరికి ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకున్నాం. సిటీ లోపలికి అయితే మాకు ఎలవ్ లేదు. వెహికల్స్ అనేది సిటీ లోపలికి ఎలవ్ చేయకుండా హైవే మీద ఆపేశారు. 6 కిలోమీటర్ల లోపలికి అనమాట మన కాశీ విశ్వనాథ ఆలయం. అక్కడ కారు పార్క్ చేసి చక్కగా తలొక జత బట్టలు తీసుకుని 9-10 కల్లా కాశీ చేరుకున్నాం. కానీ ఇక్కడ మాకు పెద్ద టెన్షన్ ఏంటంటే కాశీలో ఏ ఆశ్రమంలో కూడా రూమ్స్ లేవు. ముందుగానే ఉండవని మేము ఎక్స్పెక్ట్ చేసాం. తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఆంధ్ర ఆశ్రమం పక్కనే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, దాని ఎదురుగా షైన్ స్టార్ అనే హోటల్ ఉంది. ఇది చాలా ఎకానమీ ఫ్రెండ్స్. ఇది ఏ సీజన్ లో అయినా సరే మా నలుగురికి కూడా 2000 తీసుకుని మంచి పెద్ద బెడ్ ఉన్నది రూమ్ ఇచ్చారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే కాశీలో ఈ టైంలో అకామిడేషన్ దొరుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాల. గంగా నదిలో శుభ్రంగా హాయిగా స్నానాలు చేసి దర్శనంకి వెళ్దామని చూసాం, కానీ చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. ఘాట్లు మొత్తం నిండిపోయారు. మార్నింగ్ నిలబడితే ఈవినింగ్ దర్శనం అవుతుందేమో అన్న భయం వేసింది. కాశీ క్షేత్రం ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ ఘాట్ల దగ్గర సమయం ఎంతసేపు ఉన్నా సరిపోదు ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక స్వర్గంలా అనిపిస్తుంది. ఈవినింగ్ హారతన్నా చూసుకుందామని వెళ్ళాం, కానీ హారత ప్లేస్ కూడా చాలా నిండిపోయింది ఫ్రెండ్స్. మేము వెళ్ళేసరికి ఊళ్ళంత దూరంలో నిలబడాల్సి వచ్చింది. ఇంకా సరే ఇంతమంది హారతలో ఉన్నారు కాబట్టి దర్శనానికి లైన్ లో నిలబడ్డాం. 1వ నంబర్ గేట్ దగ్గర నుంచి 4వ నంబర్ గేట్ సుమారుగా ఒక 3 కిలోమీటర్ల లైన్ అనమాట. ఎలా అయినా దర్శనం చేసుకుని వెళ్దామని మేము తీర్మానించుకుని హాయిగా దర్శనం నిలబడిపోయాం. ఇంకా ఎలాగో రూమ్ తీసుకున్నాం. నైట్ పడుకుని పొద్దున్నే బయలుదేరే అవకాశం ఉంది. 6 గంటలకి మేము లైన్ లో నిలబడిన వాళ్ళం. 10 గంటల కల్లా మాకు దర్శనం అయిపోయింది. 4 గంటలు పట్టింది. ఇది మణికర్ణిక ఘాట్. దీన్ని కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ ట్రిప్ వెళ్ళేసరికి ఇంకా మారిపోద్ది. ఇంకా ఘాట్ చూసుకుని రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పొద్దున్నే అయోధ్యకి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా అయోధ్య ట్రిప్ అయితే మాకు చాలా సవాల్గా మారింది. అయోధ్య 219 కిలోమీటర్లు అక్కడ నుంచి. ఇంకా సుల్తాన్పూర్ అనే గ్రామంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది అయోధ్య వెళ్ళడానికి. ఒక 2 days ఆగిపోవాలని చెప్పేసి అన్నారు. ఇంకా మాకైతే 2 days ట్రాఫిక్లో జామ్ అయిపోతామని చెప్పి ఇంకా కారు వెనక్కి తిప్పుకుని ఇంకా ప్రయాగరాజ్ బయలుదేరిపోయాం. ఇంకో ప్రయాగరాజ్ 3 గంటలు జర్నీ చేసిన తర్వాత ప్రయాగరాజ్ ఇంకా 30 కిలోమీటర్లు ఉందనగా మనసు ఎందుకో చాలా దిగాలు అనిపించింది. ఇంత దూరం వెళ్ళి రాముని దర్శించలేకపోతున్నామని. కానీ ఒకటే నిర్ణయించుకున్నాం, మళ్ళీ వెళ్దాం. అయితే అయింది. అంతమంది ఉన్నప్పుడు అందులో మనం కూడా ఒకటే అయిపోదాం. ఎలా అయినా అయోధ్య చూసుకునే బయలుదేరదాం. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. కానీ మాకు లక్కీగా ఏమిటంటే ఇంత ట్రాఫిక్ జామ్లో అక్కడ హైదరాబాద్ కుర్రోళ్ళు ఈ లోకల్ విలేజ్ వాళ్ళని కలిసి ఒక చిన్న సందుల్లోంచి ఒక హైవే రూట్ చూపించారు. 1 కిలోమీటర్ గనక సన్న సందు, అంటే కారు టైర్ పట్టే సందు అనమాట. ఇంకా దీన్ని సాహసమే చేసాం. అది చేయడం వల్ల వెంటనే ఆ నైట్కి మేము అయోధ్య చేరిపోయాం ఫ్రెండ్స్. 5 కిలోమీటర్లు ఉందనగానే మేము
కార్లు పార్క్ చేసి ఒక చిన్న హోటల్లో రూమ్ తీసుకున్నాం. అది మనిషికి 300 తీసుకున్నారు. ఆ రాత్రికి కాలక్షేపం చేసి పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకల్లా లేచిపోయి అయోధ్య రాముడి దర్శనానికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నిజంగా ఎంత బాగా జరిగిందంటే దివ్య దర్శనం మాకు ఒక అరగంట పట్టింది అంతే. ఆ 2 కిలోమీటర్లు కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళి రాముడిని దర్శించుకుని బయటకు వచ్చేసాం. టిఫిన్ చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ అక్కడ చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. 2 కిలోమీటర్లు లైన్లో నిలబడాల్సి వచ్చింది. 4 గంటల్లో ఈ దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకుని ప్రయాగరాజ్ రిటర్న్ అయ్యాం. సంగమంలో స్నానం చేయలేదు, అవళి ఘాట్ కాదు, సంగమంలో స్నానం చేద్దామని సాయంకాలం 6:30 కల్లా ప్రయాగరాజ్ సంగమం ఘాట్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. నిజంగా ఈ సంగమం ఘాట్ని చూడగానే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. 40 కిలోమీటర్ల మేర చేసిన ఏర్పాట్లు, వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చాలా ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్ని ఏర్పాట్లు చేసిన ఇబ్బంది పడేంతగా జనాలు రావడం మమ్మల్ని ఇంకా ఆశ్చర్యపరిచింది. ఇది మన భారతదేశం అనిపించింది. ఎందుకంటే మాకు జర్నీలో ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన కార్లు, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు, నిజంగా ఒక దేశాన్ని ఒకే ప్రదేశంలో చూడడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని ఒక ప్రదేశంలో చూస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలాంటి భావన కలిగింది ఫ్రెండ్స్. చాలా మైమర్చిపోయాం మేమైతే ఆ సంగమం ఘాట్ దగ్గర చేరుకునేసరికి. ఇంకా అక్కడ శుభ్రంగా స్నానాలు చేసేసి ఇంకా మళ్ళీ నైటు 8 గంటలకల్లా రిటర్న్ అయిపోయి 10 ఆ ప్రాంతంలో రేవా అనే గ్రామంలో నైటు సిఎన్జి కొట్టించుకుని అక్కడే 300 రూపాయల్లో చిన్న రూములు దొరికినాయి. అక్కడ పడుకుండిపోయి పొద్దున్నే 3 గంటలకల్లా బయలుదేరిపోయి రాత్రి 9 గంటలు వరంగల్ చేరుకున్నాం ఫ్రెండ్స్. వరంగల్లో 2000 నైట్ రూమ్కి అయింది. వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి, కాళికా టెంపుల్, ఈ రెండింటిని దర్శించుకుని మాది రిటర్న్ జర్నీ సాగింది. ఎందుకంటే రిటర్న్లో ప్రతిదీ లెక్కేసాం. ఒకళ్ళ చేతి మీద అమౌంట్ అంతా ఖర్చు పెట్టాం. ఒక రూములకే కానీ, ఫుడ్కే కానీ, సిఎన్జికే కానీ మనిషికి 9600 వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఇంత ఎకానమీలో జర్నీ చేసి రావడం, 6 రోజులు మేము జర్నీ 9600 మనిషికి పడడం మాకు చాలా సరదా అనిపించింది. సరదాగా తిరిగేసాం. సుమారు 4000 కిలోమీటర్లు రావడంతో కిలోమీటర్కి 2 రూపాయలు చొప్పున, అంటే కారు మెయింటెనెన్స్ సర్వీస్కి కిలోమీటర్కి 2 రూపాయలు చొప్పున మళ్ళీ ప్రతి ఒక్కళ్ళం షేర్ చేసుకున్నాం. ఇంకా దాంతో కలుపుకుంటే ఈచ్ పర్సన్ 11,400 రూపాయలు అయింది ఫ్రెండ్స్. గత 5 సంవత్సరాలుగా ఇండియాలో ఫ్యామిలీతో ఎన్నో టెంపుల్స్, లాంగ్ ట్రిప్స్, సుమారు ఒక 50,000 కిలోమీటర్ని లాంగ్ జర్నీలు చేశాను. ఈ జర్నీ అయితే మాత్రం నాకు చాలా మెమరబుల్ ఫ్రెండ్స్. మహాకుంభ మేళాలో వేణి సంగమంలో స్నానం ఆచరించడం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది.